హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మధ్యాహ్నం మనం ఏఎల్పి CBT2 మనకి 5 లోపు కంపల్సరీగా ఏదో ఒకటి నోటీస్ వస్తుంది. ఎగ్జామ్ అనేది కంపల్సరీగా ఎగ్జామ్ జరుగుతుందని చెప్పడం జరిగింది. దానికోసం ఒక వీడియో కూడా చేయడం జరిగింది. దానికి ఒక కామెంట్, మీకు 5 లోపు ఏమైనా కాల్ చేసి చెప్పారా అనేటువంటి ఒక బ్యాడ్ కామెంట్ ఒక ఎక్స్-పర్సన్ చేయడం జరిగింది. అది కాకుండా ఇంకో కామెంట్ కూడా పెట్టారు. అది తర్వాత ఒకసారి డిస్ప్లే అవుతుంది. ఏం పెట్టారంటే, మీకు వీడియోస్ తెలిస్తేనే, ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే చేయండి, మీకు ఏమన్నా తెలుసా అని. మాకు తెలుసు కాబట్టి వీడియోస్ చేస్తున్నామమ్మా. మేమేమి సబ్స్క్రైబర్స్ కోసం, మనీ కోసం, లైక్స్ కోసం ఏమేమి చేయట్లేదు. మేము చదువుకుని వచ్చాం, ఏదో ఒకటి జాబ్ సాధించాం కాబట్టి మాకు యాస్పిరెంట్స్ యొక్క బాధలు కానీ వాళ్ళు పడేటువంటి కష్టాలు తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒకటి జాబ్ చేస్తారు అని ప్రతి ఒక్క వీడియోలో ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు పాజిటివ్గా ఇస్తాం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా బాగా చదవాలనే విషయంతోనే మీకు ఎగ్జామ్ ఉంటాయి అనేటువంటి నెగిటివ్ థాట్లోకి వెళ్ళకుండా పాజిటివ్ థాట్లో ఉండే విధంగా ఎప్పుడు కూడా మా యూట్యూబర్స్ ఎవరైనా సరే, మా ఛానలే కాదు ఎవరైనా సరే యూట్యూబర్స్ అందరూ కూడా ఏదో ఒకటి వీడియో చేస్తారు. వాళ్ళు జాబ్లో ఎంత ప్రెజర్లో ఉన్నా సరే మీకోసం వీడియోస్ చేస్తున్నాం, ఎందుకు అర్థం చేసుకోండి. అంతేగాని బ్యాడ్ కామెంట్స్ పెట్టి మీకు చెప్పారా ఇవన్నీ మీకెందుకు. మీకు ఇన్ఫర్మేషన్ చెప్పినప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకోండి, ఓకే. ఏమన్నా ప్రతి ఒక్కరు కూడా ఒకరు గుర్తుంచుకోండి, ఎంత ప్రెజర్లో ఉన్నా సరే మేము నా ఛానల్ మట్టుకు మాత్రం నేను వ్యూవర్స్ కోసం కానీ, ఏదో సబ్స్క్రైబర్స్ కోసం కానీ, మనీ కోసం నేను ఎప్పుడు కూడా ఏర్పాటు చేయలేదు నా ఛానల్ని. నా ఛానల్లో ఒక సబ్స్క్రైబర్ ఉన్నా సరే నేను వీడియోలు అప్లోడ్ చేస్తూనే ఉంటాను. నేను ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ కేవలం నేను కనుక్కుని మాత్రమే. అన్ని బోర్డుల్లో మా ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి, కానీ పర్సనల్ డిపార్ట్మెంట్లో కాన్ఫిడెన్షియల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ నుండి ఇన్ఫర్మేషన్ తీసుకునైనా సరే నేను ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మన CBT2 గురించి చూసుకుందాం ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, మన యొక్క CBT2 గురించి మనం ఒకసారి పోర్టల్లోకి వెళ్దాం. మన RRB భోపాల్ పోర్టల్లోకి వెళ్దాం. అదే మన యొక్క నోడల్ కాబట్టి ఒకసారి అక్కడ చూసుకుందాం మన యొక్క ఎగ్జామ్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వచ్చిందేమో అని ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, మనకి ALP యొక్క లింక్ అనేది ఒకసారి యాక్టివేట్ చేద్దాం. అక్కడ చూడండి, చూసుకున్నట్లయితే మనకి స్కోర్ కార్డ్ లింకే మనకి ఆ యొక్క సాఫ్ట్వేరే మనకి వర్క్ అవుతుంది. ఒకసారి స్కోర్ కార్డ్ లింక్ని మనం ఓపెన్ చేద్దాం. ఒకసారి చూడండి, స్కోర్ కార్డ్ లింక్ని ఓపెన్ చేస్తే మనకి ఎలా వస్తుందంటే, మధ్యాహ్నం దాకా ఒక విధంగా వచ్చింది, మన స్కోర్ కార్డ్ లింకే ఉంది. కానీ ఇప్పుడు మనకి 4:30 తర్వాత స్కోర్ కార్డ్ లింక్ లేదు. ఇక్కడ ఏమొచ్చిందంటే, యాక్సెస్ టు పోర్టల్ డిజిబుల్ డ్యూ టు మెయింటెనెన్స్ యాక్టివిటీ, ఇట్ విల్ డూ ఎనేబుల్ టు సూన్. అంటే మనకి ఇది మెయింటెనెన్స్ వర్క్ జరుగుతుంది. ALP CBT2 ఇంటిమేషన్ అదే అడ్మిట్ కార్డ్ డెవలప్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ అప్డేట్ జరుగుతుంది. అది మెయింటెనెన్స్ వర్క్ జరుగుతుంది. అది మన యొక్క నైట్ 12 లోపు కంపల్సరీగా అన్ని RRB బోర్డుల్లో వస్తుంది అనేది కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి యాస్పిరెంట్స్ అందరూ కూడా నెగిటివ్ థాట్లోకి వెళ్తారు అని విధంగా మనకి 4:30కి ఒక నోటీస్ కూడా RRB బిలాస్పూర్లో మనకి ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అందరూ కూడా నెగిటివ్ థాట్లోకి వెళ్తారు, ఎగ్జామ్ జరిగిద్దా లేదా, ఇంకా సిటీ ఇంటిమేషన్ రాలేదని నెగిటివ్ థాట్లో ఉంటారని మనకి 4 o'clockకే మనకు ఒక నోటీస్ అనేది కూడా ఇవ్వడం జరిగింది RRB బిలాస్పూర్లో. ఒకసారి చూడండి, ఆ నోటీస్ని మనం ఒకసారి చూసుకుందాం. ఫుల్ ప్లెజ్డ్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, సిటీ ఇంటిమేషన్ స్లిప్ అండ్ ఎల్బిడిస్కి లింక్ నోటీస్ ఫర్ CN01/2024 ALP CBT2. ఫస్ట్ పాయింట్ చూసినట్టయితే, సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఫర్ క్యాండిడేట్స్ ఆఫ్ CN01/2024 ALP ఈజ్ నౌ లైవ్. అంటే సిటీ ఇంటిమేషన్ లింక్ అనేది అతి త్వరలో వస్తుంది అనేది కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన మెయింటెనెన్స్ వర్క్ జరుగుతుంది అనేది కూడా మనకి RRB భోపాల్లో చూసుకున్నాం. రెండో పాయింట్ వచ్చేసరికి, SMS అండ్ ఈమెయిల్స్ ఆర్ బీయింగ్ సెంట్ టు క్యాండిడేట్స్ హూ సిటీ ఇంటిమేషన్ స్లిప్ హ్యాస్ బీన్ యాక్టివేటెడ్ దే రిజిస్ట్రేషన్ ID ఆర్ యూజింగ్ యూ ఫిల్లింగ్ ద అప్లికేషన్. మీరు అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ఏ నెంబర్ అయితే ఫోన్ నెంబర్ ఇచ్చారో, ఏ యొక్క ఈమెయిల్ ID ఇచ్చారో దానికి సంబంధించినటువంటి లింక్ని మేము పంపిస్తామని కూడా చెప్పడం జరిగింది. థర్డ్ పాయింట్ వచ్చేసరికి, క్యాండిడేట్స్ క్యాన్ గో టు RRB apply government.in and get their application registration number using they can also use forget password link given in the login page to retrieve their password. అంటే ఇక్కడ ఏం చెప్పారంటే, ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోయినా సరే మీరు RRB అప్లై government.inలోకి వెళ్ళినట్లయితే మీకు అక్కడ అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. అదేవిధంగా అన్నీ కూడా అక్కడ ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఫర్గెట్ పాస్వర్డ్ కూడా అక్కడ మీరు చేసుకోవచ్చు అని కూడా ఈ యొక్క నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నోటీస్ అనేది మనకి 4:30కి అట్లా రిలీజ్ చేయడం జరిగింది RRB బిలాస్పూర్లో. ఒకసారి వెళ్ళి కూడా మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్. మీకు ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి కరెక్ట్గా.